ఛానల్. ఈ రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి మనమైతే మంగళగిరిలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ కి వచ్చాం. గుడి విశేషాలు ఏంటో చూసేద్దామా. భారతదేశంలోని విష్ణువు 8 పవిత్ర స్థలాలలో ఒకటైన ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ కొండ మీద 3 నరసింహస్వాములకు నిలయం. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి, కొండపైన పానకాల స్వామి, మూడవది కొండపైన గుండాల నరసింహస్వామి. ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉంది. ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం నరసింహస్వామి. కొండపై ఉన్న గుడిలో విగ్రహం లేదు. నోరు ఆకారంలో కేవలం తెరచిన రంధ్రం మాత్రమే ఉంటుంది. అక్కడ తెరుచుకున్న రంధ్రమే పానకాల స్వామి అని ప్రజల నమ్మకం. ఈ స్వామికి చిత్రమైన ప్రత్యేకత ఉంది. పానకాల స్వామికి పంచదార, బెల్లం, చెరుకు వాటిల్లో ఏదో ఒక దానితో తయారు చేసిన పానకంతో అభిషేకం చేస్తే స్వామికి అభిషేకించిన పానకంలో సగభాగాన్ని మాత్రమే స్వామివారు సేవించి మిగిలిన సగాన్ని భక్తులకు తీర్థంగా వదలడం స్వామి ప్రత్యేకత. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత, ప్రతినిత్యం వందల కొలది బిందెల పానకం స్వామికి సమర్పించిన ఆ దరిదాపుల్లో ఒక్క చీమ ఎక్కడా కనిపించదు. ఈ విశేషం వల్లనే ఈ దైవం పానకాల స్వామిగా ప్రసిద్ధుడయ్యాడు. ఎక్కడెక్కడో వేరే వేరే ఊర్లలో కూడా, దూరమైన ఊళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇంకా డిసెంబర్లో ముక్కోటి ఏకాదశి అని ఒక ఫెస్టివల్ లా చేస్తారు. ఆ ఫెస్టివల్లో శంకు తీర్థంతో మనకి తీర్థం ఇస్తారు. ఆ తీర్థంని మనం తాగితే మనము కష్టాలు పడినాయన్నీ పోయి మనం ఏం కోరుకున్నాయో అవి అవుతారని చాలా మంది నమ్మకం. రండి గుడి చూసేద్దాం. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గోపురాల్లో ఒకటైన ఈ దేవాలయం గోపురం 153 అడుగుల ఎత్తు, 49 అడుగుల వెడల్పుతో 11 అంతస్తులతో నిర్మించబడింది. ఈ దేవాలయాన్ని పాండవ సోదరుడు యుధిష్ఠిరుడు స్థాపించాడని ఇక్కడ చరిత్రను బట్టి తెలుస్తుంది. దేవాలయ చరిత్ర పురాతన హిందూ మత గ్రంథాల్లో ఒకటైన బ్రహ్మ వైవర్త పురాణంలో నమోదు చేయబడింది. ఈ దేవాలయాన్ని విజయనగర పాలకులు పోషించారనడానికి గుర్తుగా దేవాలయ ప్రాంగణంలో దేవాలయాన్ని సందర్శించిన కృష్ణదేవరాయల కాలం నాటి శాసనం కూడా ఉంది. ఎత్తైన 11 అంతస్తుల గాలి గోపురాన్ని జమీందారీ పోషకుడు నరసింహభక్తుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడు.